శుభదినము. మీలో ప్రతిష్ఠించబడిన వాక్యమును వినయముగా అంగీకరించుడి, అది మీ ఆత్మలను రక్షించును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 8వ తేదీ 2024 సంవత్సరం. 5వ సామాన్య గురువారము. మొదటి పఠనము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు. సొలొమోను మహారాజు వృద్ధుడు అయ్యేసరికి భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించునట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదువలె పూర్ణ హృదయముతో యావేని ఆరాధింపలేదు. ఆ రాజు సిదోనీయులు కొలుచు దేవతను, అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యేను. మోవాబీయులు కొలుచు అన్యదైవము కెమోషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపున ఉన్న కొండపై ఒక పూజా మందిరమును నిర్మించెను. ఈ రీతిగానే అమ్మోనీయులు కొలుచు అన్య దైవము మోలేకును పూజించుటకై ఆరాధనా మందిరమును నిర్మించెను. అతడు తాను పెండ్లాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు, సాంబ్రాణి పొగ వేయుటకు వారి దైవములకు పూజా మందిరములు నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్యదైవములనారాధింప నిషేధించిన యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి. కనుక నేనీ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదుపై గల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలనా కాలమున ఈ కార్యమును జరిగించెదను. కాని ఈ రాజ్యమంతటినీ నీ కుమారుని ఆధీనం నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి, నేను ఎన్నుకొనిన యెరూషలేము పట్టణమును చూచి, ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 3 నుండి 4, 35 నుండి 36, 37, 40 వచనములు. అందరూ, ప్రభువు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. ప్రభువు ఆజ్ఞలు పాటించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించువారు ధన్యులు. ప్రభువు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. నీ ప్రజలతో పాటు నన్ను రక్షించుము. అందరూ, ప్రభువు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. అన్యజనులతో సహవాసము చేసి వారి దుష్ట చర్యలను అనుకరించిరి. ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను పూజించి వలలో చిక్కుకొనిరి. అందరూ, ప్రభువు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. తమ పుత్రులను పుత్రికలను దయ్యములకు బలి ఇచ్చిరి. కనుక ప్రభువు తన ప్రజల మీద కోపపడెను. తాను ఎన్నుకొనిన ప్రజలను అసహ్యించుకొనెను. అందరూ, ప్రభువు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన అచ్చట ఒక గృహమున ప్రవేశించి ఎవరికినీ తెలియకుండా ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరచమని ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశస్థురాలు, సిరోపెనిషియాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను. బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికింది. అందుకు ఆయన, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు వెళ్ళి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండియుండుట చూచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అడగండి మీకు వసగబడును,
వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును, మహిమ పరచుటకును, ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని, శక్తిని మాకు దయచేయుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. ఓ ప్రభువా, మా తప్పిదములను మన్నించుము. మా బిడ్డలను అన్ని చెడుల నుండి కాపాడి వారు నీ నిబంధనయందు జీవించు భాగ్యమును దయచేయుము ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుము. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.